ఖమ్మం జిల్లా వైరా, యెనుకూరు, కొనిచర్ల మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం రైతులను తీవ్ర ఇబ్బందులకు నష్టానికి గురిచేసింది. పల్లాల్లో ఉంచిన మొక్కజొన్న, వరిధాన్యం వర్షానికి పూర్తిగా తడిసిపోయింది. 25 రోజులుగా వరిధాన్యాన్ని పంటకలాల్లో పోసి కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూస్తున్నారు రైతులు. ఈ సమయంలో వర్షం కురిసి తీరని నష్టాన్ని మిగిల్చింది. వైరాలో కొనుగోలు కేంద్రం ప్రారంభించినప్పటికీ సమన్వయ లోపంతో ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోయారు. మొత్తం పూర్తి విస్తీర్ణం వరి సాగు చేయడం జరిగింది. జాలిమూడి ప్రాజెక్టు ఉండడం ద్వారా గ్రామంలో ప్రతి ఒక్క ఎకరాకి కూడా నీళ్లు పుష్కలంగా అంది రబీ పంట మొత్తం కూడా వరి సాగు చేయడం జరిగింది. ఈ నెల ఏప్రిల్ నెల మొదటి తారీఖు మొదటి వారం నుంచి కూడా గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు హార్వెస్టింగ్ చేసి ప్యాడీ అమ్ముకోవడానికి సిద్ధం చేసుకున్నారు. ఎండబెట్టుకొని గరికపాడు సొసైటీ PSCS ద్వారా కొనుగోళ్లు ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా యథావిధిగా కొనుగోళ్లు జరుగుతాయని ఆశించి రైతులందరూ కూడా ధాన్యం సిద్ధం చేసుకున్న తరుణంలో మా గ్రామం నుంచి కొనుగోళ్లు చాలా మందగొండికి ప్రారంభమైనవి. ప్రతిరోజు కూడా వర్షం వస్తుంది. ఈ వాతావరణం బాగలేదు. వర్షానికి ఈ రకంగా ధాన్యం తడిసి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం పూర్తి విస్తీర్ణం వరి సాగు చేయడం జరిగింది. జాలిమూడి ప్రాజెక్టు ఉండడం ద్వారా